వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ బాలమణి భర్త భాస్కర్ అన్నారు. నేడు రైల్వే గేటు వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు శివాజీ యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఆయనతో పాటు వైస్ చైర్మన్ ఆంజనేయులు పిలుపు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం శివాజీ జయంతి వరకు విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరిగే శ్రీనివాస్, కామిటికారి కృష్ణ, గంగేష్, వీరేశం, దంపత్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా యోధుడు, మొఘళ్లను ఎదిరించిన ధీర నేత ఛత్రపతి మహారాజ్ శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకప్పుడు ఆయన చిన్నతనంలోనే 16వ ఏటనే మొఘలులు మన హిందూ దేవాలయాలపై, హిందూ సనాతన ధర్మంపై దాడి చేసే సమయంలో తాను 16వ ఏట నుంచే విరోచితంగా తన ఖడ్గంతో పోరాడి సందర్భంగా ఇక్కడ భూమి పూజకు నన్ను పిలవడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది. నూతన పాలవర్గంతో కొత్తగా ఎన్నికైనటువంటి బీజన భాస్కర్ గారిని ఇక్కడికి పిలిచి భూమి పూజ చేయించడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకనంటే మేము కొత్తగా చైర్మన్ పదవి ఎక్కిన వెంటనే ఛత్రపతి శివాజీ గారి జయంతి రావడం కూడా మాకు ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఈ భూమి పూజ చేయడం ఇంకా ఆనందంగా ఉన్నది. ఈ స్తూపానికి మా వంతు సాయంగా, మేము చైర్మన్ హోదాలో మా వంతు సాయంగా ఎటువంటి వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక స్తూపాన్ని నిలబెట్టి, విగ్రహం నిలబెట్టి ఇక్కడ జయంతి వేడుకలు వచ్చే సంవత్సరం మా చేతుల మీదుగా చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో